ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ నివాస స్థలమైన తేజమహిమ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజించడానికి ఇచ్చిన సమయం కొరకు స్తోత్రాలు. రాత్రి అంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించినందుకు, మరొక నూతన దినాన్ని ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి దినమంతటి కొరకై మాకు కావలసిన మీ మాటలను మీరే మాకు ప్రసాదించమని, ఎవరి సమస్యలు ఇబ్బందులు ఉన్నారో వారి సమస్యలను బట్టి, వారి అక్రతలను బట్టి మీరే సహాయపడుతున్నామని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. ఏర్పరచుకున్నావు, పిలిచినావు, నీవే మాకు తోడైయున్నావు. ఏర్పరచుకున్నావు, పిలిచినావు, నీవే మాకు తోడైయున్నావు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. రక్షణ పొందుటకు ఆది నుండి నీవే మమ్మును ఏర్పరచుకున్నావు. నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు, నీ కృప ద్వారానే రక్షించుకున్నావు. ఇది మా వలన కలిగినది కాదు. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. మా మంచి దేవా, మా రక్షకుడా, నిత్యము నిన్నే స్తుతించెదము. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనలు గ్రంథము 121 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు. దేవుడు తన ప్రజలైనటువంటి వారి విషయంలో ఆయన భద్రత కలిగిన వాడుగా, వారిని రక్షించేవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి భద్రత ఎంతో గొప్పది. ఆయన భద్రత వల్లనే మనం ఇలాగున్నాం. అనుక్షణము ప్రతి క్షణము దేవుడు మనలను భద్రపరుస్తున్నాడు. దేవుని కాపుదల ఎంతో గొప్పది, దేవుని భద్రత ఎంతో గొప్పది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా జీవించాలి, ఆయన మన పాదము త్రుట్టి లేకుండా మనల్ని దేవుడు నిత్యము కాపాడాలంటే మన పాదాలు ఎక్కడ ఉండాలి? ఒకప్పుడైతే మన పాదాలు కీడు చేయడానికి పరిగెట్టాయి, పాపం చేయడానికి పరిగెట్టాయి. కాబట్టి
అలాంటి పాదాలు జగటగల దొంగ ఊబనే పాపములో కూరుకుపోయాయి. కాబట్టి అలాంటి పాదాలని దేవునిలో స్థిరపరిచాడు. కాబట్టి కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 56వ అధ్యాయము 12వ వచనంలో, దేవా, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారు పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. కాబట్టి దేవుని సన్నిధిలో మన పాదాలు ఉండాలి. ఎవరి పాదాలు దేవుని సన్నిధిలో ఉంటాయో దేవుడు వారిని పాదము తొట్టులకుండా కాపాడుతాడు. రెండవదిగా 119వ కీర్తన 105వ వచనములో, మన పాదములు వాక్యము అనే వెలుగులో నడాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కనుక మన పాదములు దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడుచుకోవాలి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అలాగే సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే మన పాదాలు ఇంకా ఏ విధంగా ఉండాలి. సామెతలు గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. యథార్థ మార్గములో నడవాలి. మన పాదములు యథార్థ మార్గములో నడిచేవిగా ఉండాలి. ఆ విధంగా మరి దేవుడు ఆశించిన రీతిలో దేవుని సన్నిధిలో మన పాదాలు ఉండాలి. దేవుని వాక్య వెలుగులో మన పాదాలు నడుచుకోవాలి. యథార్థమైన మార్గంలో, అబద్ధమైన మార్గాల నుంచి, పాప మార్గాల నుంచి మనం తప్పించుకొని దేవుని యొక్క యథార్థమైన మార్గము, దేవుని మార్గము యథార్థమైంది, పవిత్రమైంది, జీవమైంది. కాబట్టి ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. అప్పుడు దేవుడు మన పాదములు తొట్టిల్లకుండా మనల్ని దేవుడు నిత్యము నడిపించేవాడు, నిత్యము కాపాడే దేవుడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనలను మన పాదము తొట్టిల్లిపోకుండా, మనల్ని కొనుక్కోకుండా కాపాడే దేవుడు ఉన్నాడు. ఆయన యేసు ప్రభు. ఆ ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టాడు. నీ పాప పరిహారం కోసమే రక్తం చిందించాడు. కాబట్టి నిన్ను రక్షించాలని నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అలాంటి జీవం గల దేవుని యందు విశ్వాసం ఉంచి రాబోచున్న ఉగ్రత తప్పించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ప్రేమగల ప్రభువా, మా పాదము తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడు. కాబట్టి నాయన, ఎంతోమంది పాదాలు పాప మార్గంలో, కీడు మార్గంలో ఉన్నాయి. నాశనకరమైన మార్గం నుంచి వాళ్ళని తప్పించి కాపాడండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామ ప్రజల అధికారులందరినీ రక్షించండి. నీ మార్గంలో నడిపించుకోండి. నీ మార్గము యథార్థమైన మార్గం, జీవ మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గంలో నడిపించుకోమని రోగులను స్వస్థపరచండి. ఆయా సమస్యలు, ఇబ్బందులు ఉన్న వాళ్ళని కాపాడండి. అలాగే మరి విజయవాడ, ఖమ్మం ఈ ప్రాంతాల్లో వర్షాలు, వరదలకి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వారందరినీ కాపాడండి, భద్రపరచండి. గవర్నమెంట్ కూడా మరి పని చేస్తుండగా మీరు సహాయం చేయండి. ఇంకా అనేకులు సహాయం చేస్తున్నారు, సహాయం చేయండి. ఈ విధంగా మరి ప్రభా, మరి ఇంకా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వారిని స్వస్థపరచు, చదువుకున్న వారిని, హాస్టల్లో ఉన్న వారందరినీ కాపాడు, భద్రపరచమని. ఈ రోజంతా మీ సన్ని తోడు ఉంచమని
యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్.